హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈవేళ మినప వడలు చేస్తాను. దీన్ని మినప గారెలు కూడా అంటారండి. దీని ప్రాసెస్ చూపిస్తున్నాను. 1/2 కిలో మినపగుళ్ళు తీసుకున్నానండి. శుభ్రం చేసుకొని నానబెట్టుకొని 4 అవర్స్ మినప వడలు చేస్తున్నాను. గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నా. గ్రైండ్ చేసుకున్న వడ రుబ్బండి ఇది తీసి పెట్టుకోవాలి. పిండి దానికి సన్నగా తరిమి పెట్టుకొని 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, ఉప్మా రవ్వ 1 స్పూను, బాగుంటుంది చూడడానికి, అందుకోసం వేసుకుంటున్నాను. కరకరలాడుతూ తిన్నా కూడా. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది కొంచెం, అందుకోసం వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వడలు వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఇలా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా ఒత్తుకొని అలా హోల్ చేసుకొని వేసుకోవాలి. వడలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేగిపోయాక తీసి పెట్టుకోవాలి పక్కన ప్లేట్లోకి. టేస్టీ మినప వడలండి రెడీ అండి. బ్రేక్ఫాస్ట్తో బాగుంటాయి. పల్లీ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. చికెన్ గ్రేవీ అయినా, టమాటా చట్నీ, అల్లం చట్నీ ఏదైనా బాగుంటుంది. సాంబార్ కూడా బాగుంటుందండి. చంద్ర ఫుడ్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మినప వడలు చికెన్ కర్రీతో కూడా టేస్టీగానే ఉంటాయి. టేస్టీ మినప వడలండి. వావ్, సూపర్.